అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు నేను నెల రోజుల పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఇడ్లీ, దోశ దేనిలోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా 100 గ్రాముల చింతపండు తీసుకొని తొడిమలు తీసేసి హాట్ వాటర్ వేసి 10 మినిట్స్ నాననివ్వండి. వంద గ్రాముల అల్లం, 100 గ్రాముల బెల్లం తీసుకోండి. ఇప్పుడు అల్లం చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఆయిల్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయండి. తర్వాత మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసిన అల్లం ముక్కలు, 15 వెల్లుల్లి రెబ్బలు, 100 గ్రాముల కారం, 30 గ్రాముల కల్లుప్పు వేసి బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు దానిలోకి 100 గ్రాముల బెల్లం, మనం ముందుగా నానబెట్టిన చింతపండు కూడా వేసి బాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు తాలింపుకి 50 ml ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసి కొంచెం సేపు వేపండి. తర్వాత 5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి మొత్తం వేసి బాగా కలపండి. దీనిని 5 నిమిషాలు వేగనిస్తే పచ్చడి ముదురు ఎరుపు రంగులోకి వస్తుంది. ఇప్పుడు పచ్చడిని చల్లారాక ఎయిర్ టైట్ జార్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 2 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.